మనుషుల హృదయంలో నుండి ఏమేమి వస్తాయి అని మనం ఆలోచన చేసినట్లయితే మార్క్స్ సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటాయి. చూడండి, అందులో రాయబడినటువంటి విషయాల్లో ఒక విషయం ఏంటిది అంటే లోభత్వానికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా వస్తాయంట, లోభములు కూడా ఉంటాయంట. అంటే లోభత్వముతో జీవించేవారు, లోబులుగా బ్రతికేవారు అపవిత్రులు అని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. వారు ఇంకా తమ బ్రతుకును మార్చుకోలే, వారు ఇంకా తమ బుద్ధిని మార్చుకోలే, వారు ఇంకా పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేయట్లేరు, పిసినారితనంతో జీవించేవారు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటుంది, లోబులంట దేవుణ్ణి కూడా తిరస్కరిస్తారంట. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటుంది, అబద్ధ బోధకులను ఉద్దేశించి, అబద్ధ ప్రవక్తలను ఉద్దేశించి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చేసేటువంటి పని ఏంటిది అంటే వాక్యాన్ని ప్రకటించారంట. మరి ఏం చెబుతారు అంటే కల్పనా వాక్యములు చెప్పుచు అధికంగా లాభాన్ని సంపాదించుకోవాలని చూస్తారంట మన దగ్గర నుండి. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారం లోబులంట శాపగ్రస్తులుగా ఉంటారంట. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం ప్రకారం లోభత్వము అనేది పరిశుద్ధులకు తగినది కాదంటండి. చూడండి, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆరోదిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం ప్రకారం అక్కడ కొంతమందితో మనం సాంగత్యము చేయకూడదు అని దేవుడు వివరిస్తూ ఉంటాడు. మనము ఇలాంటి వారితో సాంగత్యము చేయకూడదు అంటే ఒక లక్షణము, అక్కడ చాలా లక్షణాలను దేవుడు వివరిస్తూ ఉన్నాడు. అందులో ఒక లక్షణం ఏంటిది అంటే లోబులతో మనం సాంగత్యం చేయొద్దంట. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, లోభత్వాన్నంట మనలో మనం చంపుకునే వారంగా ఉండాలంట. ఎందుకు చంపుకోవాలో తెలుసా? మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ప్రకారము లోబులంట దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారంట. అందుకే మనం చంపేసుకోవాలి లోభత్వాన్ని. చూడండి ప్రియులారా, 9వదిగా మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ప్రకారం లోభత్వముతో జీవించేవారంట దేవుని రాజ్యమునకు వారసులు కాలేరంట.